ఆ రోజు లాస్ట్లో ఒక వ్యక్తి చూసారన్నారు కదా, ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి చూసినప్పుడు చెప్పిన ఆనవాళ్ళకి మీరు తప్పిపోయినప్పుడు మీ పాపకు ఉన్న ఆనవాళ్ళకి సరిపోలుతున్నాయా అండి? చెప్పలేను సార్, అది ఎందుకంటే చూడలేదు సార్ నేను. ఎందుకంటే ఎప్పుడూ పాప అక్కడికి వెళ్ళలేదు. అంటే గతంలో ఏమైనా జరిగాయి, లేదా పాప తప్పిపోవడం, కొంచెం దూరం వెళ్ళిపోవడం అలా ఏమైనా జరిగాయండి, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? అలా ఎప్పుడూ వెళ్ళలేదు. ఓకే. ఆ ఫెన్స్ ఏంటండి, ఎంత దూరంలో ఉంటుంది ఫెన్స్? ఆ ఫెన్స్ దాటే అవకాశం ఉంటుందా? పాప అటు నుంచి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎప్పుడు అలాగా నేను తీసుకెళ్ళలేదు సార్, అలా ఎప్పుడు వెళ్ళలేదు కూడా. అంటే వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే మామూలుగా చిన్నపిల్ల అయినా కూడా ఫెన్సింగ్ ఆ ఫెన్స్ దాటి? లేదు సార్, అవకాశం లేదు సార్. ఎంత దూరంలో ఉంటుందండి మీ ఇంటికి ఆ ఫెన్స్కి? 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1/2 కిలోమీటర్ ఉంటుంది. అంటే పాపకి ఎప్పుడైనా అటువైపు మీరు వెళ్తున్నప్పుడు పాప బహుశా రూట్ చూస్తుండొచ్చు, ఎప్పుడైనా రూట్ చూసింది అటువైపు? ఎప్పుడైనా తీసుకువెళ్ళారా పాపని? తోటను ఎప్పుడు తిప్పను సార్. ఓన్లీ తీసుకెళ్తే ఐస్ క్రీమ్ షాప్కి, ఇంటి దగ్గర షాప్ దగ్గర తీసుకెళ్తాను, మళ్ళీ ఇంటి దగ్గర. ఒకవేళ వర్షం పడకపోయింటే, ఎక్కడికే తిప్పను సార్. వర్షం పడకపోయినంటే ఏమైనా ఆనవాళ్ళు దొరికాయని చెప్పి మీరు అనిపించిందా ఎప్పుడైనా మీకు ఈ వారం రోజుల్లో? అవును సార్, ఎందుకంటే డాగ్స్ స్మెల్ కనిపెట్టింది కదా సార్. నిన్న ఒక వ్యక్తి మాతో మాట్లాడినప్పుడు, ఐఎమ్ వెరీ సారీ మీ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదు, బట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో అన్ని కోణాలు ఆలోచించాలి కాబట్టి, అక్కడ ఏమైనా కొండ చిలువలు లాంటివి ఏమైనా కనిపించాయండి గతంలో ఎప్పుడైనా? కొండ చిలువలు లేకపోతే తోడేళ్ళు అలాంటివి ఏమీ లేవు సార్. ఒకవేళ ఉంటే ఎంత దూరంలో ఉంటాయి? ఫెన్సింగ్ ఉండదు సార్, అయినా తోటలోకి దిగవచ్చు సార్. ఓకే. గణేష్, మీకు ఎప్పుడైనా కనిపించాయా ఈ అడవి జంతువులు ఏవైనా? తోడేలు కావచ్చు, లేకపోతే కొండ చిలువలు, అడవి పందులు ఏవైనా మీకు ఎప్పుడైనా కనిపించాయా? అంటే కొంత దూరం అక్కడ ఆ ప్రాంతాల్లో అలాంటి ఏమి తోటలో దిగలేదు సార్, కనిపించలేదు సార్.